Some of us are known for quick anger. మనలో కొంతమందికి వెంటనే కోపం వస్తుంది. Everybody knows about us. మన గురించి అందరికీ తెలుసు. They say, వారు అంటారు, oh, he is very angry now, don't go near him. చాలా కోపంతో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోకండి ఇప్పుడు అంటారు. Because we get angry so soon. ఎందుకంటే చాలా త్వరగా కోపపడతాం. Husbands know how wives get angry so soon. భర్తలకు తెలుసు భార్యలకు ఎంత త్వరగా కోపం వస్తుందో. Husband will call the children and say, పిల్లల్ని పిలిచి చెప్తాడు భర్త, don't speak to mommy now, she is angry. మమ్మీతో ఇప్పుడేం మాట్లాడకండి, మమ్మీ చాలా కోపంగా ఉంది అంటాడు భర్త. We are known for our character. మన గుణశీలతల గురించి మనం ఎరిగిన వారం బాగా. Some of us are very lazy. కొంతమంది మనలో చాలా సోమరిగా ఉంటాం. The wife is looking at the husband. భార్య భర్త వైపు చూచి, wife knows husband is lazy. భర్త సోమరిగా ఉన్నాడనే సంగతి భార్యకు తెలుసు. So wife has to pull the husband out of the bed. ఎందుకంటే మంచం మీద నుంచి భర్తను భార్య లాగాలి, లేపాలి. My wife used to do that to me. నా భార్య అలా చేస్తూ ఉంటుంది నాకు. Every day my wife said we must get up at 4 o'clock in the morning. ప్రతిరోజు భార్య అంటుంది ఉదయకాలం 4 గంటలకు నిద్ర లేవాలని చెప్తారు. Because we have to leave home very early, she had to leave. ఎందుకంటే చాలా త్వరగా లేవాలి, పని చేసుకోవాలి. But I will say, oh, it is very difficult, I must sleep a little bit more. అయితే నేను అంటాను చాలా కష్టం 4 గంటలకు లేవాలంటే ఇంకా కాసేపు పడుకుంటాను అంటాను. Please have mercy on me. దయచేసి నా మీద కనికరం చూపు అంటాను. She will not give it up. ఆమె నన్ను విడిచిపెట్టదు. He will say, get up, come out. ఆమె అంటుంది పైకి లేచి రా అంటుంది. Pull from my leg. నా కాళ్ళు పట్టుకొని లాగుతుంది. Then I have to get down. తర్వాత లేవాల్సిందే. Have family prayer. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. We are known for our characteristics. మన గుణశీలతలేంటో ఎదుటి వారు బాగా ఎరిగిన వారు గుర్తిస్తారు. I am known as a lazy man. మన సోమరివారమైన సంగతి తెలుసు. Some are greedy. కొంతమంది చాలా మరి ద్వేషభావంతో ఉంటారు. Some are pride. కొంతమంది గర్వంతో ఉంటారు. Some are proud. గర్వం అతిశయంతో ఉంటారు. Some want to fight all the time. కొంతమంది ఎప్పుడు కూడా పోట్లాట పెట్టుకుంటుంటారు. We have some prominent characteristics. కొన్ని ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు ఉన్నాయి మనకి ఇలాంటివన్నీ. But look at the Lord Jesus. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడండి. We must learn from him. ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. He has everything in evenness and balance. అన్ని గుణశీలతలు కూడా సమతుల్యమైన పరిమాణములు ఆయన కలిగి ఉన్నాడు. There is no other person in the history of man like him. ఈ మనుషుని చరిత్రలో ఆయన వంటి వాడు ఇక ఎవరునూ లేరు. John's Gospel chapter 1 verse 14. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. John's Gospel chapter 1 verse 14. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Full of grace and truth. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. Not the shining glory. ఇప్పుడు ప్రకాశించే మహిమ. John says we beheld his glory. యోహాను అన్నాడు మేము ఆయన మహిమను కనులారా చూచితిమి. There he is not referring to the mount of transfiguration. ఆ రూపాంతరపు కొండ మీద కనబడినటువంటి దృశ్యం. He is referring to his lifetime experience with the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారితో తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. The glory of his character. తన గుణశీలతలో దాగి ఉన్నటువంటి మహిమ. What was it? ఏమిటది? Full of grace and truth. ఆయన కృప సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. Grace and truth. కృప సత్యము. Please repeat after me. దయచేసి నా వెనక చెప్పండి అందరూ. In English. ఇంగ్లీష్ లో చెప్పండి. Grace and truth. Grace and truth. Please repeat after me, sisters. దయచేసి సహోదరులు గట్టిగా బిగ్గరగా చెప్పండి అందరూ కలిసి. Grace and truth. Grace and truth. Thank you. That is what we need. అది మనం చేయాలి. Everywhere the Lord Jesus turned, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూచినప్పుడు whatever he said, ఆయన ఏం చెప్తాడో, whatever he did, ఆయన ఏం చేశారో, it was great
graceful and truthful. అది కృప సత్య సంపూర్ణ స్థితిలో చేయబడింది. Graceful, truthful. కాబట్టి కృప సంపూర్ణంగా సత్యము సంపూర్ణంగా చేయబడింది. This is the message of the fine flour. ఇది మెత్తని పిండిని గూర్చినటువంటి వర్తమానం. Every characteristic was equally exhibited. ప్రతి గుణశీలత కూడా సమతుల్యమైన స్థితిలో ప్రదర్శించబడుతుంది. We must desire such a character. అలాంటి గుణశీలత కలిగి ఉండడానికి మనం కోరాలి.